సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. సో అవకాశం ఇచ్చింది రవిరాజ రవిరాజ పిన్సిక్ గారు పిన్సిక్ అయినప్పటికీ గారు. ఇండస్ట్రీకి తెచ్చింది మాత్రం చిరంజీవి గారు 100%, ఆయన వల్ల 1000%. ఆ జనరేషన్ కాదు, ఈ జనరేషన్ కూడా అంతే. ఈ జనరేషన్ ఇది ఈ జనరేషన్ తెచ్చింది కూడా ఆయన నిజమే. ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి యూత్ అందరికి బేసిక్ ఐకాన్ అన్నది ఎవరు అంటే చిరంజీవి గారే. అది ఇప్పుడే కాదు, సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం కూడా అది మాత్రం ఉంటుంది. ది గ్రేటెస్ట్ మ్యాన్, ద గ్రేటెస్ట్ పవర్ అతనిలోనే యూత్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి. అలాంటి చిరంజీవి గారితో రెండో సినిమాలో మూడో సినిమా బిగ్ బాస్ చేయడం జరిగింది. ఎలా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది అంటే, కుశాల్ దాస్ గార్డెన్స్ అనేసి ఉంది చెన్నైలోని. అక్కడ ఓపెనింగే ఫైట్ అండ్ పెద్ద సెట్ వేశారు. విక్రమ్ ధర్మ ఫైట్ మాస్టర్. అప్పుడు ఇలాంటి పిలక అన్నమాట నాకు. పిలక కట్ ఒక ఓపెన్ సెట్, 6 packs ఉండేది నాకు. నేను ఆ క్యారెక్టర్ చేస్తున్నాను తెలియదు. సో వెయిట్ చేస్తాం, అన్నయ్య వచ్చారన్నమాట. చిరంజీవి గారు వచ్చారంటే వెళ్ళే దండం పెట్టారు. క్యా నామ్ హై తుమారా అన్నారు. నన్ను హిందీ వాడే అనుకున్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీబడి అలాగే అనుకునేవారు. చెప్పండి సార్, సత్యప్రకాష్ అని. నార్త్ సార్, వెరీ గుడ్. సో 7 days ఆ ఫైట్ జరిగింది. ఆ 7 daysలోని లిటరలీ అంటే అతను నన్ను అప్రిషియేట్ చేయని రోజు లేదు, నన్ను గైడ్ చేయని రోజు లేదు. అక్కడ కూరల బండి ఉంటుంది కదా, కూరల బండి కొడితే అన్నయ్య వచ్చి నన్ను తోస్తే నేను వెళ్ళి ఆ బండిని కొట్టుకొని బౌన్సే పడాలన్నమాట. మాస్టర్ రెడీ అన్నాడు. అనగానే నేను వెళ్ళి చెప్తే అప్పుడు షాగా కష్టం. అది కర్ర పెట్టారన్నమాట. ఇమ్మీడియట్గా దీనికి థర్మోకోల్ పెట్టండి, థర్మోకోల్ అంటించి దానికి ఈ కలర్ పెయింట్ వేయండి. ఇలా ఇష్టం వచ్చిండుగా వెళ్ళి అలా గుద్దీసుకుంటే తర పగిలింది అంటే లైఫ్ పాడైపోతుంది. ఫైట్ చేసినప్పుడు చాలా జాగ్రత్త చెయ్యి. మనకైతే ఆవేశం, ఎదుటేమో ది గ్రేటెస్ట్ మ్యాన్ ఈ స్టాండింగ్, మనకి అర్థం అవుతుందా? అలాగే సార్ అన్న. అలాగే ఒకరోజు ప్యాకప్ అయింది. ప్యాకప్ అయితే నన్ను మధ్యాహ్నం తర్వాత వెళ్ళిపోమన్నారు. సో నేను వెళ్ళిపోతుంటే చిరంజీవి అక్కడ కూర్చొని కాలు మీద కాల్చుకుని కూర్చున్నారు అన్నమాట. నేను చెప్పాను, సార్ నేను బయలుదేరుతా అనేసి. కూర్చో అన్నారు. కూర్చున్నా. ఎలా వచ్చామన్నారు అంటే, నా యొక్క LML T5 స్కూటర్ ఉండేను అనమాట. స్కూటర్ మీద వచ్చాను. హెల్మెట్ పెట్టుకున్నా? లేదు సార్ అన్నాను. హెల్మెట్ పెట్టుకోవాలి, నువ్వు చాలా పెద్ద స్టార్ అవుతావు. అవార్డ్స్ అంటే లైఫ్లో అది నా జీవితంలో పాతుకుపోయిన, నువ్వు చాలా పెద్ద స్టార్ అవుతావు. ఇలాగ స్కూటర్ మీద వెళ్ళి హెల్మెట్ లేకుండా బై ఛాన్స్ ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, నీ లైఫ్ పాడైపోతుంది. నేను నీకు ఒక కార్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. దీస్ ఆర్ ద వర్డ్స్. బిగ్ బాస్ అప్పుడే. ఎస్, నేను నీకు ఒక కార్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. అంటే నేను ఎక్కడున్నానో నాకే తెలియదు. అదే నాకు తెలియదు నేను ఎక్కడున్నాను ఏంటి. కారు అంటే, కార్ అన్నది ఇట్ వాస్ ఎ డ్రీమ్ బేసికలీ. టచ్ వుడ్, ఇప్పటికి నేను 28 కార్లు మార్చాను బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ చిరంజీవి గారు. సో ఐ గాట్ ద ఫస్ట్ కార్ ఫ్రమ్ హిమ్. మారుతి. ఆ కార్ చాలా రోజులు ఉంచాను. తర్వాత అంటే కొన్ని ఉండిపోతాయి కదా, ఇలా ఉంచేసుకోవాలి అనేసి. అలాగే అది మాత్రం అలా ఉండిపోయింది. వాడడానికి అవ్వదు, అవ్వకపోయినా అది ఇట్ ఈస్ స్టాండ్ బై ఉండిపోతుంది అన్నమాట. చైల్డ్హుడ్ అంతా దాంట్లోనే. తన చైల్డ్హుడ్ దాంట్లోనే. మా వైఫ్ ఫస్ట్ కార్ నేర్చుకుంది ఆ కార్ లోనే. అంటే స్కూల్ డ్రాప్ చేసేది మా అమ్మ. అప్పుడు తన షూట్లు అన్ని బిజీగా ఉంటుంటే మా అమ్మాయి ఆ కార్ లో తీసుకుని వెళ్ళి రావడం అన్ని. ఎందుకు అంత ఇచ్చారు అనేటువంటిది, చాలా మంది కో యాక్టర్స్ ఉంటారు ఆయనతోటి, ఎంతో మంది చేశారు. ఆయన కొన్ని వందల వేల మందితో వర్క్ చేశారు. విత్ ఇన్ 1 week లో అంత ఎఫెక్షన్ సత్యప్రకాష్ పట్ల ఏర్పడిన కారణం ఏంటి అనుకుంటే, వాట్ ద ఆన్సర్ యూ గాట్? బికాస్ ఇట్ ఇస్ చిరంజీవి గారు. అంతే, ఆయన చిరంజీవి గారు ఒక మెగాస్టార్. మోర్ దెన్ 4 decades అయిపోయింది, అంతే కదా. ఎట్లా ఎంత ఎఫెక్షన్ ఎలా వచ్చిందంటే, దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అంటే హిస్ మ్యాగ్నెట్. ఆయన మాత్రం నన్ను మేబీ ఒక బ్రదర్ లా ఫీల్ అయ్యారా, లేక సంథింగ్ ఏదో నాలో అతనికి అంతలా నచ్చింది అందుకోసం అనేసి. లేకపోతే అంత తక్కువ పీరియడ్ లో నేనైతే ఆ 7 days ఆయనతో పనిచేస్తున్నంత సేపు కూడా ఐ వాజ్ ఇన్ ఒక వేరే లోకంలో ఉండేవాడిని. ఎప్పుడైతే ఆయన ఇలాగా అన్నారో, ఓ మై గాడ్,
నిజంగా నిద్ర పట్టదు కదా. అంటే నేను అదే రీకాల్ చేసుకుంటున్నాను ఆ రోజులు ఎలా ఉండేనా అనేసి. ఎందుకంటే ఒక కారు కొనడం అన్నది నాలాంటి ఒక ఆర్డినరీ పర్సన్కి ఏ డ్రీమ్ కమ్ ట్రూ అన్నాయి నిజంగానే. అప్పుడు ఒక కారు కొనడం అంటే నాట్ ఏ ఈజీ థింగ్ కదా, ఏమీ లేని వాడిని. అలాంటి ఒక కార్ వచ్చిన తర్వాత అంతే మై లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కార్ అది. మిగతా ఎన్నో కారు కొన్నా, ఆల్ ఇంపోర్టెడ్ కార్స్, కానీ అది కారు కొన్నా. అందుకే తర్వాత చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు చేయడం జరిగింది, ఎన్ని ఆయనతో మీ ప్రస్తుతం ఈ రిలేషన్ హౌ యు ఆర్ కంటిన్యూయింగ్? ఈవెన్ నౌ ఆల్సో ఖచ్చితంగా అన్నయ్యని కలవాలి అంటే ఒకసారి ఇంటికి వెళ్తాను, వెళ్ళి కొంతసేపు కూర్చొని ఒక కాఫీ తాగి కలిసి వచ్చి నటరాజన్ తీసుకెళ్ళాలి అన్నయ్య దగ్గరికి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ అబౌట్ చిరంజీవి గారు కదా. ఇప్పుడు ఏ ఓపెనింగ్ వచ్చినా, ఆడియో లాంచ్ వచ్చినా ఆయన అక్కడ ఉన్న పర్సన్ ని, హీరోని, టీమ్ ని ఓన్ చేసేసుకుంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీస్ ఐ హావ్ సీన్ ఇన్ వన్ వెరీ సీనియర్ యాక్టర్. అంటే ప్రతి ఒక్కరిని కూడా అడ్రస్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేసిన టీం మొత్తం కూడాను చిరంజీవి గారి నోట్లో మన పేరు రావటం అనేటువంటిది ఒక పెద్ద ఇదిలాగా అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతారు. కాబట్టి ఆ విషయం ఆయన గమనించి లెంగ్తీ అయినా సరే ప్రతి ఒక్కళ్ళ పేరు ప్రస్తావించి మాట్లాడటం అనేది గుర్తుపెట్టుకొని మరి. ఎగ్జాక్ట్లీ అంతే కదా. దట్ ఈస్ హౌ చిరంజీవి గారు రేపటి రోజుల్లో నటరాజ్ ఇలా రా అంటే అయిపోయింది తన లైఫ్ అచీవ్మెంట్, అంతే కదా. చిరంజీవి గారి అభిమానిగా ఆయన సినిమాలు చూస్తూ అదే నేను నాలో కల్టివేట్ చేసుకొని సో ఈ స్టేజ్కి వచ్చానన్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.